పద్మవ్యూహం అంటే శత్రు దుర్భేద్యమైనది. ద్రోణుడు పాండవులను ఓడించటానికి రచించిన వ్యూహం ఇది. దీనిలోకి వెళ్ళడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. వలయాకారంలో ఉంటుంది కాబట్టి చక్రవ్యూహం అని కూడా పిలుస్తారు. యుద్ధ వ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం పెద్ద రహస్యం. చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికి మాత్రమే ఉంది. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడు తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పుడు అభిమన్యుడు సుభద్ర గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతూ ఉండగా సుభద్ర ఊకొడుతూ నిద్రపోయింది. అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు కొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. 7 వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతోటి శత్రు దుర్భేద్యమైనది. పద్మవ్యూహాన్ని గజవధ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే అంతవరకు చెప్పిన అర్జునుడు సుభద్ర నిద్రపోవటం గమనించి మిగతా విషయాన్ని చెప్పలేదు. అందుకనే అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించటం మాత్రమే తెలుసు. ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు. అదేవిధంగా ఎవరినైనా తమ తెలివితేటలతో ఓడిస్తే నా పద్మవ్యూహంలో చిక్కాడు అని చెబుతారు.